కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని పెలంనూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 200 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈర్పుగల్లు గ్రామం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా రూపుదిద్దుకుంటోందన్నారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లి గ్రామంలో బందర్ రోడ్డు నుంచి గ్రామ శివారు వరకు సుమారు 5 కోట్ల సిఆర్డీఏ నిధులతో నిర్మించనున్న ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. గత 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల నిధులతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈర్పుగల్లు గ్రామం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రశాంతవంతమైన వాతావరణం, మెరుగైన రవాణా సౌకర్యాలు, విస్తారమైన అభివృద్ధి అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామానికి నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే గ్రామంలోని ప్రధాన రహదారులు, పలు అంతర్గత రోడ్లు అభివృద్ధి పనులను పూర్తి చేశామని, ప్రస్తుతం చేపడుతున్న ఈ కొత్త బైపాస్ రహదారి నిర్మాణంతో ఈడ్పుగల్లు గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజల రవాణా సమస్యలు తీరడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, నివాస ప్రాజెక్టులు రావడానికి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే రానున్న 2 నెలల్లో చేపట్టనున్న పల్లె పండుగ 3 కార్యక్రమం ద్వారా గ్రామంలోని మిగిలిన అంతర్గత రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈడ్పుకల్లు గ్రామానికి 5 కోట్ల సిఆర్డీఏ నిధులు మంజూరు కావడంతో మాజీ ఎంపీపీ దేవినేని రాజు చేసిన కృషి ఎంతో కీలకమని ప్రత్యేకంగా కొనియాడారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం అధికారులతో, ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ సాధన కోసం ఆయన ఎనలేని కృషి చేశారని, ఆయన పట్టుదల, చొరవ వల్లే ఈ ముఖ్యమైన రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేల్సు రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మండల పార్టీ అధ్యక్షుడు జంపాన వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఇందిరాణి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సంగెపు రంగారావు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈడుపుగల్లు గ్రామానికి మరొక పెద్ద రహదారిని సిఆర్డీఏ నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. 5 కోట్ల రూపాయలతోటి బందర్ రోడ్ నుంచి ఈడుపుగల్లు శివారుకి బైపాస్ రోడ్డులాగా దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు ఖర్చు పెడతా ఉన్నాం. రహదారులు అవ్వచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ అవ్వచ్చు, పిఆర్ రోడ్లు అవ్వచ్చు, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, సిఆర్డీఏ కానీ, మున్సిపల్ ఫండ్స్ తోటి మున్సిపాలిటీలో అభివృద్ధి కానీ, దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి 200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొక 100 కోట్ల రూపాయలతోటి సిఆర్డీఏ నిధులు కానూరు గ్రామంలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి నిధులు కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది. పనులు ముఖ్యంగా ఈడుపుగల్లు గ్రామానికి ఈరోజు ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రహదారి ప్రధానంగా గ్రామ అభివృద్ధికి, అంటే విజయవాడతో అనుసంధానం అవడానికి దాదాపుగా ఈడుపుగల్లు గ్రామంలో గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ ఈడుపుగల్లు గ్రామంలో బాగా ఎక్కువగా జరుగుతూ ఉంది. విజయవాడకి దగ్గరలో ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో, ఇంత దగ్గరలో మంచి నీరు కానీ, మంచి వాతావరణం కానీ ఉన్న ఈ ప్రాంతం ఈడుపుగల్లు. అభివృద్ధిలో అలాగే ఏ విషయంలో తీసుకున్నా కానీ ఈడుపుగల్లు పెద్ద ఎత్తున ముందుకి బందర్ రోడ్ నుంచి ఆర్ఎన్బి రోడ్డు కూడా వెడల్పు చేసి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అంతర్గత రహదారులకి రేపు జూలైలో మొదలు పెట్టబోయే పల్లె పండుగ 3లో మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించి మిగిలిన అంతర్గత రహదారులన్నీ కూడా
పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.